అన్న ఇదే సందర్భంలో ఒక మాట చెప్పండి స్ట్రైట్గా, జై జై హే తెలంగాణ మన తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర గేయం ఏదైతే ఉందో ఇది కొత్త విధానంలో నేను సమర్పించబోతున్నా అనేటువంటి మాట రేవంత్ రెడ్డి అన్నాడు. అట్లే తెలంగాణ తల్లి విగ్రహం తర్వాత తెలంగాణ లోగో అన్నిటిని మార్చేస్తున్నాను అనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్నటువంటి సాంగ్, దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? పాట విషయం కాడికి వస్తే మాత్రము నేను కొత్త విధంగా అంటే వేరే రాష్ట్రంకి వెళ్ళి తీసుకొచ్చి చేపిస్తా అంటే మాకెందుకో మంచిగా అనిపిస్తలేదు. అది నువ్వు జయ జయ తెలంగాణను రాష్ట్రీయ గీతంగా గత ప్రభుత్వము అవమానపరిచింది మా ఆంధ్రశ్రేణులను కాబట్టి నేను ఆ గీతాన్ని నేను రాష్ట్రీయ గీతంగా ప్రకటిస్తున్నా అన్నప్పుడు బాగా సంతోషపడినా మేము ఓపెన్ కామెంట్ చేసి ఇప్పటికీ దాని విషయంలో మాత్రం అది సెకండ్ థాట్ లేదు. కానీ కీరవాణి గారు గొప్పవారే, మేము కాదని చెప్తలేం. కానీ తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం ఆత్మగౌరవం సంబంధించిన అంశం. ఇది పక్క రాష్ట్రంకి వెళ్ళి తీసుకొచ్చి నువ్వు అది కూడా మళ్ళా నువ్వు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసేందుకు పక్క రాష్ట్రం తీసుకొచ్చి పెట్టండి, మాకు నచ్చలేదు. అది బాగా బాధతో కూడుకున్నది. నువ్వు ఆల్రెడీ రికార్డింగ్ చేసినట్టు ఇంకో పాడు కూడా ఇంకా వేరే రాష్ట్రములతోనే పాడిపిస్తున్నావు అని తెలుస్తుంది. యాస భాష ఏదైనా కానీ ఇక నుడికాడారు ఏ ఉన్నా కానీ ఈ ప్రాంతములు చెప్తేనే కరెక్ట్ ఉంటది. అదే పాట జయ జయ తెలంగాణలో ఒక చరణం ఉంటది. జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా, నా ప్రాణం అనుకుంటా మనసావాచ కర్మన ప్రతిదీ ఇక ఈ ప్రాంతంకు ఇది ఒక జాతర, పాటల జాతర. సాహిత్యం మీకు సెలయర్ లెక్క ఇక్కడ మాట్లాడుతుంటే సెలయర్ల లెక్క వాగుల లెక్క ఇట్లా వస్తుంటుంది ఆ సాహిత్యం అంతా ఇక్కడ అని చెప్పింది దాన్ని. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ సాహిత్యంతో ఇక్కడ పాటతో ఏ మ్యూజిక్ లేదు ఏం లేకుండా కూడా ఒక చిన్న పదాలతోటి చిన్న బండెనక బట్ని కట్టి చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కా గోలుకొండ కిలా కింద నీ గోరిగర్తం కొడుకో పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెల జెర్సి కొడుకో అని వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితే నువ్వు కరాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారో ఈ సాహిత్యంలో నీకు పెద్ద ఆస్కార్ అవార్డు విన్నర్స్ తోటి ఏం జరగలేవి. కానీ ఇవాళకి ఏండ్ల తర్వాత డెకేడ్స్ తర్వాత కూడా ఇవాళ సాహిత్యం ఆ మ్యూజిక్ చిన్న డప్పుతో మా గదరన వాడుతుంటే ఇలా ఏ పాటల్లో నా అందశ్రేణకు చెప్తున్నా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడనున్నాడో వాడు కంటికి కనరాడు అనుకుంటా నువ్వు ఒక్కని వాడితే మిలియన్ల వ్యూస్ వచ్చినాయన్న. మొత్త గొప్ప నీ తెలంగాణలో నేను చాలా నికార్సైన మనిషి, నిజాయితీ పరుడైన మనిషి. కానీ ఒక్క దగ్గర నాకు అది ఎందుకో నచ్చలేదు. నువ్వు మొత్తం సాహిత్యం అంతా తయారు చేసినటువంటి నిప్పుల వాగుకెళ్ళి వచ్చిన సాహిత్యంను చదివి ఆ సాహిత్యంలో పెరిగినటువంటి వ్యక్తిగా ఒక నిప్పు రవ్వగా నేను మాట్లాడదలుచుకున్నా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పదలుచుకున్నా. ఎక్కడోరో వచ్చి ఇక్కడ పాడాల్సిన మనకేం అవసరం అబ్బా, మనకు అవసరం లేదు. ఏ సాహిత్యము అంటే ఈ ప్రాంతంకి వెళ్ళి ఈ సాహిత్యం తోటి తుపాకులు పట్టుకొని కూడా పోయింది కదా, చిన్న డప్పే. ఇప్పటి వరకు అడవిలో తిరిగేటోళ్ళంతా కూడా వాళ్ళు మొత్తం అన్ని వదిలేసి కుటుంబాలను వదిలేసి నా పల్లెని వదిలి నీ పల్లెకి వచ్చినాను, నా తల్లిదండ్రిని వదిలి నీ చెంత చేరినాను, మమ్మల్ని చదువుకున్నా మీరే మమ్మల్ని సాదుకున్నా మీరే అనుకుంటా అడవిలల్లా తుపాకులు పట్టించే స్థాయికి సాహిత్యాన్ని తీసుకుపోయి చేసిన దగ్గర ఏ మ్యూజిక్ డైరెక్టర్ అవసరం పడ్డాడు ఇదే ప్రాంతం గురించి? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా గదరన వాడిన పాటలు అయ్యే కదా మన ఇన్స్పిరేషన్. అదే ఇన్స్పిరేషన్. మన సుద్దాల హనుమంతు కావచ్చు, వాళ్ళ సాహిత్యం పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలుమరసి ఎన్నాళ్ళయిందో అని చెప్పని సాహిత్యంకి ఏ మ్యూజిక్ ఉండవా? ప్రజలను గుండె నలగాలి. కీరవాణి చేస్తేనే గుండె తలిగేది కాదు. ఆయన మిస్ వరల్డ్ కావచ్చు, ఆస్కార్ కావచ్చు, ఏమన్నా నా తల్లి నాకే, నా ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నా మ్యూజిక్ డైరెక్టర్ నాకే ఉండదు. అది కూడా నువ్వు రాష్ట్రీయ గీతానికి పక్క రాష్ట్రంకి వెళ్ళి తీసుకొచ్చు అనేది మాత్రం మాకు నచ్చలేదు. మేము కీరవాణి గారిని అవమానపరచదలుచుకోలేదు, ఎవరి గురించి కాదు. మాది మా లొల్లేందో మేము చెప్పదలుచున్నాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఒక పాట గురించి ఆ సాహిత్యం గురించి వాళ్ళని పిలిచి సన్మానం చేసిండు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా అని. కుమ్మరి వాములో తుమ్మలి మొలుసను కమ్మరి కోలి మీద దుమ్ము వేరెను పెద్దవారిసా ముద్దువారినది సాలెల మగ్గం సరుగులు ఇరిగినాయి చేతులు ఇరిగినాయో అని వృత్తులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పాట మా వెంకన్న రాసిన పాటకు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిండు మా వందే మాత్రం శ్రీనివాస్ కనబడతలేడా? ఇంకా చాలా మంది అతని శిష్యులు ఉన్నారు. ఇలా పల్లెలలో ఒక్కొక్క పాట వాడుకుంటూ ఒక్క డప్పుతోటే
మా కోదారి సీన్ కావచ్చు, మా యశ్పాల్ కావచ్చు, మా గర్జన కావచ్చు, మిట్టపల్లి సురేందర్ కావచ్చు, ఎప్పుడు సోమన్ లేడా, చరణార్జున్ లేడా, ఎంతమంది లేరు మా గిద రామ్ నర్సులు కావచ్చు. ఇటువంటి వాళ్ళ సాహిత్యం మీద ఉట్టికి ఇట్లా పాడుకుంటా చనిపోయిన సాయి చందు అమరుల గురించి మాట్లాడితే, అమర గురించి పాడితే శివుడా శివుడా అని చెప్పి శివుణ్ణి ఉద్ధరించుకుని పాడితే రాళ్ళు కూడా పలిగినట్టు లెక్క అనిపించేది. అద్భుతమైన గద్దర్ శిష్యులు లెక్క మా విమలక్క గాన కోకిల అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో పెరిగినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళతో పాడి ఎవరో బాంబేతో పాడిపిస్తున్నట్ట, అది అవమానపరం, సిగ్గుచేటది. నాకైతే అస్సలు నచ్చలేదు, చాలా సిగ్గుచేటు అనిపిస్తున్నది. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ గలాలకెళ్ళి కనుక పాట వస్తే మాకు మంచి, లేకపోతే నీకు అట్లా కాకపోతే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అందరు కళాకారులను తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టు, ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ లెక్క పెట్టి అందరితో వాడిపి, ఇక్కడ ఉద్యమకారులతో వాడిపి, మేము అందరం కూడా వస్తాం. మాకు అరగల కోరస్లు ఇస్తాం. మేము పెద్ద పెద్ద వాళ్ళని పైన నిలబెట్టు, నువ్వు ఇష్టం వచ్చలో నీకు కావాల్సిన ఎవరో. కానీ ఈ ప్రాంతం సమస్యలో విలువ అంతకన్నా ఎక్కువ మ్యూజిక్ ఏముంటుందబ్బా. నాటు పాట మంచిదే కావచ్చు, పోయింది కావచ్చు. అటువంటి సాహిత్యాన్ని ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికి తొక్కి చాలా జాగాలో తొక్కి పెడితేనే కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా నువ్వు కూడా కీరవాణిని తీసుకొచ్చి దండేసి పెడితే మాకు చాలా అవమానం అనిపిస్తుంది. మా ఆత్మలు శోకిస్తున్నాయి. కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు నీకు ఆంధ్రలతో ఇంకేమైనా ఉండేది వేరే దగ్గర చూసుకో. నువ్వు ఆ సినిమా వాళ్ళని సంతోష పెట్టాలంటే ఇంకేమైనా చూసుకో. కానీ ఈ అంశానికి మాత్రం నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా అందశ్రీ అన్న కూడా చెప్తున్నా, అన్నా నీకు ఏమైనా మంచిగా ఉండేది టెలిఫోన్ కొట్టి చెప్పు ఆయనకు, అది మచ్చగా మిగిలిపోతుంది. కేసీఆర్ నీ పాటను మనం అగౌరవపరిచింది కాబట్టి ఆయన మచ్చగా నిలిచిపోయిండు. ఇప్పుడు దీనికి కూడా హీరోవాణి అయితే వద్దు, ఇక్కడ నువ్వు లేకపోతే ఒక్కని వాడు, ఆ పాట ఒక్కని వాడు, వేరే మొత్తం వెళ్ళిపోతుంది, ప్రపంచం వెళ్ళిపోతుంది. నీకు ఏ మ్యూజిక్ అవసరం లేదు, ఓ చిన్న డప్పు కొట్టు నువ్వే కొడతావా, ఏం కొట్టకున్నా కానీ అది అద్భుతంగా వెళ్ళిపోతుంది. అరే ఇంటమైందా బా, మా గుండెలకు తలుగుతుంది. ఆ మ్యూజిక్ లో మాకొద్దు. మన పాట అన్నది, మన రాష్ట్ర పాట, మన తల్లి పాట, మన నేల పాట అది. అదే అందుకే చెప్తున్నా, మిస్ యూనివర్స్ లో మిస్ ఇండియాలో వేరే వాళ్ళు అయితే మాకు నా తల్లి నాకు భూమి మీద అంత అందగత కనిపిస్తే నా తల్లి కనబడుతుంది అబ్బా. నా తల్లి కన్నా అందం నాకు ఎవరి రూపంలో ఉండదు. నా ప్రాంతం ఓడి కొట్టిన మ్యూజిక్ లో నీకు ఇంకా వేరేది ఏమి ఉండదు కదా. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి, కోకోలలో ఉన్నాయి కదా చెప్పేదానివల్ల. కదిలినాయి. నువ్వు పుట్టినటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించినట్టు కూడా సాహిత్యాలు అద్భుతంగా వచ్చినాయి. అది పల్లెల దగ్గర ఇప్పటికీ నిలిపోయినాయి. ఇంటికి తాళాలు ఇడుపున ముసలోళ్ళు, పాడుబడ్డ ఇండ్లు నా పాలమూరు ఊర్లు అని చిన్నగా ఇట్లా చిన్న పదాలతో పెట్టినటువంటి దానికి ఎవడు మ్యూజిక్ పెట్టిండు. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక, చినిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అంటే సింగరేణి మొత్తం కదిలింది ఇట్లా. దానికి ఎవరు ఏ కీరవాణిలు వచ్చిర్రు, ఎవరు ఏఆర్ రెహమాన్ అవసరం భయ్. ఇవి కాదు నాది మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆట. నా ఆత్మ ఆవిష్కరించేటువంటి ఒక సాహిత్యాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడికో చుట్టి డప్పు పెడతావా ఏం పెడతావో పెట్టుకో, కానీ ఇక్కడతో చేయించిన ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికీ నువ్వు పైసలు ఖర్చు పెట్టి చేసినా దాన్ని ఆపు. సరే నువ్వు ఆపు నాకైతే తిరగలే, కానీ దీన్ని మాత్రం నేను నా సొంతలో అయితే ప్రతి వేదిక మీద మేము మాట్లాడదలుచుకున్నా. ఎవరికి నచ్చకపోయినా కానీ మేమైతే చెప్పదలుచుకున్నాం, చెప్తామని చెప్పి కాలోజీ టీవీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి పాలకులకు చెప్పదలుచుకున్నాము. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మాతో మాట్లాడించే పరిస్థితి తీసుకురాకండి, బంద్ చేయండి దాన్ని అని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నా. ఈ ప్రాంతం వాళ్ళతోనే చెప్పింది, ఇక్కడ వాళ్ళతో చెప్పింది. ఏం లేకుండా అందరి నన్ను ఒక్కరి మైకు ముంగడుండి బాడే సార్లు అందరం వింటాం, లేదా అందరం వస్తాం. మళ్ళొకసారి చెప్తే ఈడ కాకపోతే ఇప్పుడు సోనియా గాంధీని పిలిచి మీటింగ్ పెడతాను కదా పరేడ్ గ్రౌండ్స్ లో, అది నింపుదాం. ఈ జాతీయ తెలంగాణ రాష్ట్రీయ గీతం పాడటానికి ఎవరు వస్తారో రాండి అంటే ఆడి పోయి కూర్చొని ఆడ పాడదాం మొత్తం అందరం కలిసి ఇద్దాం. వచ్చిరాని గొంతులతో వచ్చే నష్టం ఏమున్నది మరి. అవును, ఈ గొంతులే కదన్నా ఆనాడు ఉద్యమించి మాట్లాడిన మాటలు, పాడిన పాటలు. తుపాకులు పట్టించినాయి కదబ్బా. కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కుడవన్లు చేపట్టవే చెల్లమ్మ. నువ్వు ఇప్పటికి పోయి పల్లెలలో నాట్లేసే కాడు ఉంటుంటే వాళ్ళ కోరస్లు అవి ఇస్తుంటే ఏ డైరెక్షన్ అవసరం లేదు, బయట వెళ్ళిపోతుంటది అది. నాట్లేసి లక్ష్మమ్ము నీ నడుమంతా ఇరిగిందా లక్ష్మమ్ము అంటుంటే దేనికి కావాలి? అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అనుకుంటా తిరుగుతే ఏ సాహిత్యం వచ్చింది? పల్లెకొక్కడు గల్లీకొక్కడు ఢిల్లీ దాకా పోయిండొక్కడు, ఎక్కడ చూసినా నీ ముఖమే అది చూసుకుంటా ఏడుపు ముఖం అని ఎన్నెన్నో నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లె కట్టుకుంటున్నారని. అంటే తిరుగుబాటు సాహిత్యం కావచ్చు, ఇవి కావచ్చు, ఏమైనా కానీ సంజీవరెడ్డి మీద రాసిన సాహిత్యం కూడా కావచ్చు. సంజీవరెడ్డి మామ అయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ సునోజీ మేరా గానా कहता है తెలంగాణ ఇన్సాన్ తుమ్కో మానా ఐసా కభీ నా జానా బతా దియా జమానా బందర్ కా కారణామా ఏ మ్యూజిక్ లేదు. 69 మూమెంట్లో ఇట్లా వెళ్ళిపోయింది మొత్తం జనం లోపలికి. 58లో రాస్తే
ఇయ్యాల వరకు అప్పుడు పడవలు ఎవరైనా ఉండేది అరే సంజీవ్ రెడ్డి మామ గాన అంట, దానికి మ్యూజిక్ ఉండే ఏముండదు. దేని మ్యూజిక్ కావాలి నీకు? बातें तो लाख बोला बहुत जल्द मगर बोला हो गए तेरे हवाला निकल गया दिवाला अब समझ गए लाला हम सब तुम्हारे काम आए. ఎవరు మ్యూజిక్ కొట్టలే, యార్ రెహమాన్లు ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు, దానికి అవసరం లేదు. నీకు ఆ గొంతులకెళ్ళి ఆ బాధతో గుండెలకెళ్ళి బయటకు వచ్చేటువంటి పాటలు, గుండె బాధను ప్రతిబింబించేటువంటి పదాలతో నల్లినటువంటి సాహిత్యాన్ని బయటికి వస్తే అది వినసొంపుకుంటది, అది గుండెలను కదిలిస్తుంది కూడా. చేతికి ఏ ఆయుధాలను పట్టించేటువంటి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. దయచేసి వాళ్ళని వాడండి అని చెప్పి మీ తరఫుకెళ్ళి విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా అన్న, మీ మాటగా మేము కూడా చెప్తా ఉన్నాం. చెప్పండి, గట్టిగా చెప్పండి.